హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే. అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పట్లేదు, ప్రవీణ్ చెప్పట్లేదు, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్పారు. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బిహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కు గోదావరి జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై ఏపీకి వెళ్తుంటారు, వస్తుంటారు. సో అలాగే సోమవారం కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై బయలుదేరారు. అయితే అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి శివారులో ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యాడు. సో ఇదంతా అందరికి తెలిసిన నిజం. రోడ్డుపై నుంచి బుల్లెట్ బైక్ తో ప్రవీణ్ కిందికి జారిపోయినట్టుగా ప్రమాదం చూస్తే అర్థమవుతుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంత ఊహాజనితంగా చెప్పే వాళ్ళకి శవం పక్కన కర్రలకి రక్తం మరకలు ఎందుకున్నాయో అర్థం కావట్లేదా? ఒక మనిషి కొడితే విరిగినట్టుగా ఆ కర్రలకు ఎందుకు రక్తం ఉంది, ఎందుకు కర్రలు విరిగిపోయి ఉన్నాయో అర్థం కావట్లేదా? అసలు అతని గుండెల మీద ఒక చెప్పు ముద్ర, అంటే గుండెల మీద కాలు పెట్టి తొక్కితే ఎలా ఉంటుందో ఆ అచ్చు అది మీకు ఎందుకు కనిపించట్లేదు? సో అందరికీ తెలిసి ఇది హత్య అయినా ఇందాకే పోస్ట్ మార్టం అయింది. సో ఆ రిపోర్ట్ పోలీసులు కోర్టుకి ఇచ్చాక అసలు ఎవరు చంపారో కాస్తంత హింట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్ గా కోర్టు తీర్పు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ప్రవీణ్ మృతదేహంపై ఉన్న గాయాలను చూసిన అతని సన్నిహితులు దీని వెనుక హిందూయిజం అనే ముసుగు కప్పుకొని ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఆ ఫేస్ మీద ఏదో బలమైన రాడ్తో కొట్టినట్టుగా, ఒక బొగ్గ పక్కకి జరిగినట్టుగా అలా కనబడుతుందండి చూడడానికి. మరి యాక్సిడెంట్ లా మాకు అనిపించలేదు సార్. పాస్టర్ ప్రవీణ్ మృతి రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పుడు కామెడీ చేసే కేఏపాల్ కూడా ప్రభుత్వానికి పాస్టర్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయాలి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య అని తన మనస్సాక్షి మీద ప్రమాణం చేస్తున్నారని చెప్పారు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్. మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. అబద్ధం ఆటలేదు, సాక్షిగా అసలు మనస్సాక్షిగా చెప్తులు అది ఖచ్చితంగా హత్య. చూడగానే హత్యని తెలుసు. తెలుగు రాష్ట్రాలను ప్రజలు రోడ్డెక్కుతున్నారు. మా పాస్టర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. నీతి నిమిత్తం హింసించబడిన వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని బైబిల్లో ఉంటుంది. కేవలం మతోన్మాదం వల్ల తన ప్రాణాన్ని దేవుని కొరకు విడిచిన ఒక గొప్ప దైవ సేవకుడు అని తోటి పాస్టర్లు కొనియాడుతున్నారు ప్రవీణ్ని. నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రైస్తవ సంఘాలను మాజీ ఎంపీ భరత్ కూడా పరామర్శించారు, తన ఆవేదనను వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు, ప్రేరేపించిన వారు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్ గా పాస్టర్ మృతిపై కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఇప్పటికే నారా లోకేష్ కూడా ప్రగాఢ సానుభూతి తెలిపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ట్వీట్ చేశారు. ఇటు హోమ్ మినిస్టర్ అంతే కూడా సీరియస్ అయ్యారు. వెంటనే ఈ కేసులో ఉన్న రహస్యాన్ని నిగ్గు తేల్చాలని కూడా పోలీస్ శాఖను ఆదేశించారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు. ఈ విషయమై డీజీపీ హరీష్ కుమార్ తో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ది మృతి అనుకుంటున్నారా, హత్య అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.